హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మునగాకు కరివేపాకు కారప్పొడి ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో కరివేపాకుని మునగాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బోన్ స్ట్రెంత్కి కూడా హెల్ప్ అవుతుంది. కరివేపాకు హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో బాగుంటుంది, ఇంకా టిఫిన్స్లో కూడా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై అవనివ్వండి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. మాడిపోకుండా వేపుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిపోయాయి. కొంచెం చల్లారనివ్వండి. చల్లారిపోయాక ఒక మిక్సీ బౌల్లోకి ఎండుమిర్చి వేసి టేస్ట్కి సరిపోయేంత రాక్ సాల్ట్ వేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టుకోకూడదు, దేనికి అది సపరేట్గా వేసి పట్టండి. చిన్న బౌల్లో చిన్నులపాయలు తీసుకోవాలి. అవి కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.